కడియపులంక గ్రామంలో చిరుతపులి సంచారం భయాందోళన కలిగిస్తుంది. జనావాసాలకి ఆనుకుని ఉన్న నర్సరీల వద్ద చిరుత పాదముద్రలు గుర్తించారు స్థానికులు. నివాస ప్రాంతాలలో చిరుత సంచరించడంతో గ్రామాల్లో వారంతా కర్రలు, ఆయుధాలు పట్టుకుని రోడ్లపైనే తిరుగుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. లంక గ్రామంలో టెన్షన్ ఎవరి చేతిలో చూసినా కర్రలు, గుంపులుగా జనాలు చూసుకోవచ్చు. పూర్తిగా మనం అంతా కూడా కర్రలతో జనాలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని వీరు కూడా ఊహించుంటారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఈ కడియపులంక ప్రాంతంలో అయితే చిరుత సంచారం అనేది కూడా ఎప్పుడు జరగలేదు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాత్రి అయిపోయింది, ఇప్పుడు దాకా అయితే చిరుత ఇక్కడ వరకు రాదు అనుకున్నారు. కానీ వీళ్ళ ఇంటి వెనక్కే చిరుత రావడంతో అయితే వీరందరూ కూడా కర్రలు పట్టుకుని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా చిరుత ఆచూకీ తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చేందుకు వీరందరూ సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు కర్ర పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? చిరుతపులి భయం వేసి తిరుగుతుందండి. తెల్లగడ్డ నుంచి తిరుగుతుందండి. అది భయం వేసి ఇంటి బైకులు వచ్చి మళ్ళీ చిన్నపిల్లల కాడ ఎక్కువ ఉంటారు కానీ అని తిరుగుతున్నామండి. ఒకవేళ దొరికింది అవకాశం మాకు అలా అధికారులకి అవకాశం తెలియజేయని ఎప్పుడైనా సరే ఫోన్ చేసి లైన్లో డైరెక్ట్ తిరుగుతుందండి. తెలంగాణ నుంచి కూడా అలా తిరుగుతున్నాం మేము. అంటే నర్సరీ కదా భయం. ఈ వర్షం లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఇది వాటర్ నీళ్ళతో పెట్టుకుంటాం, నీళ్ళు కొట్టుకుంటాం, చాలా ఇబ్బంది పడుతుంది ఉందండి. ఈ వాందోడు మమ్మల్ని కరుణిచ్చాడు, చిరుతపులి కానీ మాది కరుణిచ్చాడు వాందోడు. ఈ వాందోడు వస్తాం వల్ల కొంత ఖాళీగా ఉండి జనాలందరూ కూడా రోడ్డు మీద వచ్చారండి. లేదంటే అందరూ కూడా సేలో పని చేయవలసిందండి. ఉపాధి గురించి ప్రతి ఒక్కరు కూడా నర్సరీలో తిరగవలసిందండి. ఎన్ని గంటలకు వెళ్తారు? ఉదయం 5:30 నుంచి స్టార్టింగ్ అవుతారండి. 5 గంటల నుంచి స్టార్టింగ్ అవుతారండి. మళ్ళీ సాయంకాలం 7 గంటల దాకా కూడా అలా వాటింగ్ చేస్తాం, నీళ్ళు కొట్టుకుంటాం, మొక్కలు చెట్టుకుంటాం, అలా తిరుగుతూ ఉంటారండి. ప్రతి రైతు కూడా అదే పని చేస్తారండి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా భయంకరంగా గురవి ఎవరో కూడా సేలుగా అడిగడతలేదండి. పాలేరులు కానీ కూలీలు కానీ ఎవరు రావట్లేదండి. మేము ఏంటంటే ఇంకా వర్షం దేవుని కూర్చున్న వాళ్ళు కొంత గుండెలో పెట్టుకుని లేదంటే చండిపిల్ల కంటే దూరంగా చూసుకోవాలి మొక్కలు. మాకంటే ముందు అయ్యే ముఖ్యం. మాకు వర్షాలు కూడా అనుకోండి వాటి ముందు మేము కాపాడుకోవాలండి. మా ప్యాన కూడా లెక్చగా నీళ్ళతో పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని అన్నీ ట్రై చేయవలసి వద్దండి. మీరు చెప్పండి అన్న, మీ పేరేంటి, అసలు మీకు ఎన్ని ఎకరాలు చేస్తారు? యూనివర్స్ అండి. మేము వ్యవసాయ పల్లెకి వెళ్తామండి. అయితే పొద్దుట 5 గంటలకు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఈ వర్షాల గురించి వల్ల కూడా రైతులు ఖాళీ సెలవులు ఇచ్చేసారండి. ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాల గురించి, వర్షాలు లేకపోతే 4-5 మనుషులు కలిసి ఆ నీళ్ళు కొడతా కట్ట వెళ్ళాలండి. దాని గురించి మేము ఈ వర్షాల గురించి గట్ట ఇది పులి ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఇలాగా చేస్తుంటే దాని గురించి మేము ఇంకెటు వెళ్ళకుండా ఎక్కడైతే తిరుగుతున్నాం ఈ పోలీసు వాళ్ళు అధికారులు వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. అదిగో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటున్నారు. ఈ అడుగు జాళ్ళు అయ్యి తీసుకుంటున్నారండి. అయితే మరి రేపు పొద్దున ఎండ కాసిందంటే మళ్ళీ సీలోకి వెళ్ళాలంటే అది ఒక బాధాకరం అండి. అయితే వెళ్ళాక మళ్ళీ అందులో ఏం జరిగిద్ది అన్నది ప్రమాదం కారణం అండి. మళ్ళీ ఇప్పుడు ఇది మనకి దొరికిందనుకోండి, ఒకవేళ దొరికిందనుకోండి మనకి ఎవరి మట్టుకాలో ఏదో పని చేసుకుంటా ఉంటుందండి. అది దొరకలేదనుకోండి ఎవరు కూడా వెళ్ళరండి చేలోకి. లక్షల కోట్ల మీద పెట్టేసి మొక్కల అభివృద్ధి ఉందండి. దాని మీద మనం వెళ్ళకపోతే వాళ్ళకే పని అవుదండి. వెళ్ళాలంటే ఒక మనిషి ఉండి కాడ 5-6 ఉండాలండి, కర్రలో కత్తులు పట్టుకుని. మనకి ఏమో అనుమానం కింద ఉంటుంది కదండి, భయం కదా. ఇప్పుడు మీరు రావాలని ఒకళ్ళలో అనుమానం కింద ఉంటుంది. 4-5 కలిసి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని 4-5 కలిసి వెళ్ళాలి. ఈదిలో నుంచి ఉన్న 4-5 ఉండాలండి. దాని మీద చాలా బాధాకరంగా ఉంది. మరి ఇదంతా మనం గతంలో కూడా చూసాము, చిరుత ఎక్కడ పొలాల్లోనూ అడవుల్లోనూ కాకుండా ఊళ్ళల్లో కూడా వచ్చింది, ఇళ్లలో కూడా తిరిగిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు మీ ఇళ్ల ముందు వరకు వచ్చింది కానీ ఇంట్లోకి ఇంకా రాలేదు. కాబట్టి ఒకవేళ రాత్రి సమయంలో వస్తుందని ఏమన్నా భయాందోళన కదా. మరి రాత్రి టైంలో మరి కాలగొట్టికి కింద పులి తిరిగి ఏరియాలో ఇల్లు కొంపలు ఉన్నాయండి. మరి వాళ్ళ పడుకుంటాకే చేస్తాకే కూడా ఇబ్బంది అండి. ఒకవేళ బయటికి ఏ పేసుకు వస్తుందండి, బయటికి రావాలన్నా భయమేనండి. గోకుని ఇప్పుడు ప్రమాదకరమే కదండి. ఒకవేళ ఒకరిని చూసింది అనుకోండి వచ్చేది 4-5 రావాలంటే రాలేం కదా. గోకుని లేచి వస్తామండి. ఏ బాతునికి వస్తుందండి, పేసుకు వస్తుంది వస్తాం. దీని మీద చాలా బాధాకరంగా ఉంది కదా. మరి దాని మీద మనకి అధికారులు గట్టా మనకి ఏదో ఈ నైటు ఏదో చేస్తే వీళ్ళంతా పులక్షేపం చేసి దాన్ని ఏమన్నా ఉందో లేదా అన్నదే కూడా మనకి చెయ్యాలి కదా. అక్కడ అయితే ఉందని అయితే ధృవీకరించారండి. ఏదైతే ఖాళీ అడుగుల ముద్ర ప్రకారం అయితే అడుగు జాడ ప్రకారం చిరుత ఉందన్న విషయాన్ని అధికారులు దోసలమ్మ కాలనీ అండి. ఒక అతను కడిమి నుంచి వస్తున్నాడండి. వస్తుంటే ఆ రూట్లో మల్లితోట ఉందండి. ఆ మల్లితోట పక్క నుంచి బయటకు వస్తుందంటండి. రోడ్డు మీదకి వస్తుందంట. రోడ్డు మీదకి ఎక్కలేదండి. అతను చూసి అవి బాబు పులి అని వెనక్కి వెళ్ళిపోయాడు అంటండి.
పోలీస్ అధికారులకి ఎవరికో చేసి మళ్ళీ ఆ కాలనీ జనం కాడ ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళారండి. అక్కడ ఆ పాజిటివ్ మొక్కలు ఉన్నాయండి. ఆ పాజిటివ్ మొక్కల్లో ఇంత అడుగులు 2 అడుగులు తీశారండి పోలీసు అధికారులు. వాళ్ళల్లో తీసి చేశారు. అది టీవీ 9లోను వాటిలోను ఇళ్ళలోను కూడా పబ్లిష్ చేశారండి. చేస్తే నిన్న మళ్ళీ అదే రూట్లో బోన్లు పెట్టి అవి పెట్టి తయారు చేస్తుంటే అక్కడి నుంచి మేము వచ్చేస్తుంటే మళ్ళీ ఇక్కడ గెడ్డమాది గారి చేను దగ్గర మళ్ళీ కిరణ్ భాస్కర్ గారి చేను కాడ ఈ మళ్ళీ అడుగులు ఉన్నాయని అయ్యని మొత్తం ఇలాగ వచ్చేసారు. మళ్ళీ ఈ రూట్కి వచ్చేసారండి. ఇలాగ వచ్చేసిందండి. వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ రాత్రి నుంచి కూడా చేశారండి. రాత్రి సీసీ కెమెరాలు పెట్టలేదండి. ఇక్కడ రాత్రి సీసీ కెమెరాలు పెడితే మనకు అర్థమైపోయినది ఇక్కడికి వచ్చింది లేదంటే ఇలాగే ఇళ్ళ పక్కనే ఇవన్నీ తిరిగిందండి. ఇలాగ అది ఆ అడుగులను బట్టి ఈ అడుగులు కూడా పులి జారలనే మనకి నిర్ధారణ తేలిందండి. వాళ్ళని బట్టే మనం ఎప్పుడు అడుగులు చూడలేదండి. వాళ్ళని అంటం బట్టే మరి అయితే పులి ఇక్కడ ఉంది అనే నిర్ధారణ తేలిందండి. ఇప్పుడు ఆ టీవీ సెట్లు కాడ అవి బోన్లు అవి పెట్టారండి. మరి ఈ నైటు మరి ఈ చుట్టుపక్కల జనం నిద్రపోవాలంటే మరి